హాయ్ అండి. నమస్తే అందరికీ. మేము బోన్‌లెస్ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం ఈరోజు సండే. మా ఆయన అందరూ కూడా ఉన్నారు. మా ఆయన కూడా నాకు హెల్ప్ చేయడానికి ఈరోజు వచ్చారనమాట. చికెన్ను బోన్‌లెస్ చికెను. అంటే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం మేము. ఆహ్, ఓ తగినంత ఉప్పేసుకోండి. మీ అళపు చూసుకొని ఏసుకోండి చికెన్‌కి. అంటే మేము హాఫ్ కేజీ తీసుకున్నాము. నేను 1 స్పూన్ ఏస్తున్నాను. మరియు కారం పొడి ఒక 2 స్పూన్స్ ఏస్తుంటున్నాను. అంటే దాన్ని 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టాలనమాట. దానికోసము నేను చికెన్ రెడీ చేసుకుంటున్నాను. అంటే చికెన్‌కి పసుపు, ఉప్పు, కారము, పసుపు కొంచెం ఏసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అంత చిన్నది. మరియు ధనియాల పొడి కొంచెం ఏసుకోండి. హాఫ్ స్పూన్ ఏసుకోండి అది కూడాను. మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఇదంతా కూడా మనం రెడీ చేస్తూ ఉండేది. అంటే 2 అవర్స్ దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టాలంటే అంటే బాగా పిసికేసి మసాలా అంతా ఏసి దానికి మసాలా ఇది ఆహ్, ధనియాల పొడి అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పొడీస్ ఏసుకోవాలండి. జీలకర్ర పొడి కొంచెం ఏసుకోవాలా. పొడి ఏసుకొని బాగా కలుపుకోవాలండి దీన్ని. మరియు మిరియాల పొడి ఏసుకుంటున్నాం చూడండి. అంటే స్పైసీగా బావుంటుందనేసి మిరియాల పొడి కొంచెం ఏసుకుంటా ఉన్నాము. అది గూడా ఏసుకుంటే కొంచెం కారంలాగా యాడ్ అవుతది. అడిషనల్‌గా స్పైసీగా ఉంటుంది. మరి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అంటే నేనే దంచుకున్నాను ఇది అంగడి నుంచి ఏం తేలే. అల్లము, వెల్లుల్లి 2 దంచుకొని ఏసుకున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. దీనికి బాగా దంచి దానికి కలుపుతా ఉన్నామండి మేము. చూడండి అవన్నీ మసాలాస్ కూడా నేను వేసుకున్నాను. అంటే మ్యాగ్నేట్ చేయడానికి. ముందుగా దాన్ని బాగా పిసుక్కోవాలండి. మసాలా నిమ్మకాయ పిండుకోవాలి. హాఫ్ నిమ్మకాయ పిండుకొనేసి చూడండి అది హాఫ్ నిమ్మకాయ బాగా పిండుకొనిన తర్వాత దాన్ని బాగా పిసకాలండి. మసాలా అంతా కూడా బాగా పీసెస్‌కి అంటుకునేలాగా మనము ఎగ్గేయాలండి. కొంచెం దాని వాటర్ ఎయము కాబట్టి ఎగ్గేస్తే దానికి వాటర్ కంటెంట్ లాగా అది మసాలాకి మిక్స్ అవుతుందనేసి మనము అడిషనల్‌గా టేస్ట్ కూడా యాడ్ అవుతది. దీన్ని ఇప్పుడు మనము బాగా పిసుకోవాలండి. చూడండి ఇట్లాగా చికెన్ అంతా కూడా బాగా ముక్కలకి అంటేలాగా మెత్తగా చేతులతో దాన్ని పిసుక్కుంటూ చూడండి అదా ప్రతి పీస్‌కి మసాలా అనేది అంటాల. అప్పుడే అది టేస్ట్ బాగా వస్తుందనమాట బోన్‌లెస్ దీనికి. దీన్ని మనం 2 అవర్స్ ఇడిసేయాలండి. ఇంకా కొంతమందైతే 1 డే ఫుల్ ఇడిసేస్తారు. అంటే ఫ్రిడ్జ్‌లో పెడతారు. బట్ మేము 2 అవర్స్ పెడుతున్నాము. 1 డే నాకు తెలిసి రెస్టారెంట్స్ అంతా 1 డే ఫుల్ పెడతారని నేను విన్నాను. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ ఏసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ 2, 3 స్పూన్స్ ఏసుకోవాలా కార్న్ ఫ్లోర్. నా కూతురు ఏస్తాంది చూడండి. 2 స్పూన్స్ ఏస్తాంది. అలాగే మైదా కూడా ఏయాలండి. మైదా కూడా 2 స్పూన్స్ ఏసుకోండి. నా కూతురు వంట చేసేటప్పుడు తనకు చాలా ఇష్టం కాబట్టి వచ్చింది. మైదా పిండి ఏస్తాను చూడండి. 2 స్పూన్స్ ఏస్తుంది. కార్న్ ఫ్లోర్ అది మళ్ళీ ఏసుకోవాలండి పిసికిన తర్వాత. ఎందుకంటే అది మసాలాతో పాటేస్తే ఆ మసాలాలన్నీ కూడా క్లీన్‌గా మిక్స్ అవ్వవు కాబట్టి మనము మైదాను మరియు కార్న్ ఫ్లోర్ అనేది అదంతా పిసికింది మసాలా అంతా ఆ ముక్కలకి అంటిన తర్వాత మనము నెక్స్ట్ లాస్ట్‌లో ఏసుకొని దాన్ని బాగా పిసకాలి. ఎలా అంటే ముందే ఏస్తే అది ఉంట్లు కట్టేస్తది కదా! మనకి ముక్కలకంతా కూడా పీసెస్‌కి బాగా మసాలా తగలదనమాట. అందుకని కార్న్ ఫ్లోర్ మైదా అనేది లాస్ట్‌లో ఏసుకోండి. లాస్ట్‌లో ఏసుకొని బాగా పిసకాలండి. ఇంకా కర్డ్ కూడా ఎయాల. లాస్ట్‌లో కర్డ్ ఏసుకోవాలి మనము. కర్డ్ ఏసుకొని కొంచెం కొంచెంగా ఏసుకొని కార్న్ ఫ్లోర్ ఏసుకొని ఒకేసారి ఏసుకున్నా కూడా అది అంత పిండిలు కడతది కాబట్టి ఒక స్పూన్, 2 స్పూన్లు ఏసుకోండి. పిసకాలి బాగా. అది మైదా అది కూడా కలపాలనేసి. ఇదంతా అయిన తర్వాత మనము హెరిటేజ్ కర్డ్ తీసుకున్నానంటే కొంచెం పులుపు ఎక్కువ రాదు కాబట్టి అది బావుంటుంది మైదాకి. ఆహ్, మైదా అంతా కలిసేదానికి మీకు కొంచెం కర్డ్ ఏసుకోండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నానండి. కర్డ్ తీసుకొని నా కూతురు చేస్తోంది. నేనెయ్యాలా అనేసి సండే స్కూల్ లేదు కాబట్టి ఇంట్లోనే ఉండింది. నేను చేయాలనేసి స్పూన్‌లో ఏస్తోంది చూడండి. తనకి వంట చేయడం అంటే చాలా ఇష్టము. ఇప్పుడు బాగా కలపాలని ట్రై చేస్తది. బట్ తన వల్ల కాదు. నా ఆ తర్వాత మేమే చేసాము. పెరుగు ఒక స్పూన్ ఎక్కువే యేసుకున్నా బావుంటుందండి. నేనైతే పిల్లలందరూ తింటారు కాబట్టి మసాలా ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ కాదు కాబట్టి అడిషనల్‌గా ఒక స్పూన్ ఎక్కువే యేస్తానండి కర్డ్. ఎందుకంటే అది మసాలా కొంచెం ఎక్కువగా ఏస్తాం కదా! ఈ బోన్‌లెస్ బిర్యానీకి కొంచెం మసాలా ఎక్కువగా అవుతదండి. ఎందుకంటే ఈ మ్యాగ్నేట్ చేసేదానికి మసాలా కాకుండా మళ్ళీ బిర్యానీ మసాలా సెపరేట్‌గా మనము ఏస్తాం కాబట్టి చూడండి ఇట్లా అయిపోయింది రెడీగా.
దీన్ని మనము 2 అవర్స్ అట్లా పెట్టేసేయాల. నెక్స్ట్ రైస్ తీసుకుంటున్నానండి నేను. అంటే దీన్ని కూడా ముందే నానబెట్టాల 2 అవర్స్ ముందే. బాస్మతి రైస్‌ని 2 గ్లాసెస్ బాస్మతి రైస్ ముందుగానే ఏసి కడిగేసి గిన్నెలోనే వదిలేసేయండి. అంటే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్‌కి నేను చూపిస్తున్న గ్లాస్‌తో 2 గ్లాసెస్ బియ్యం తీసుకొనేసి 2 అవర్స్ నానబెట్టినానండి నేను. 2 అవర్స్ నానబెట్టేసేయాల. అంటే ఇది బిర్యానీలాగా సెపరేట్‌గా 80%, 70% ఉడికిస్తాం కదండీ! అందుకే బాస్మతి కొంచెం నానేసి తర్వాత మనం ఉడికిస్తే బావుంటది. అదయిన తర్వాత నెక్స్ట్ ఇది చూడండి 2 అవర్స్ అయిపోయిన తర్వాత మ్యాగ్నేట్ చేసిందేది ఇట్లయింది. మనం పెనం పెట్టుకొని దాన్ని గోలించుకోవాలండి ఇప్పుడు. అంటే కబాబ్‌లాగా. పౌడర్ ఏమి ఎయలేదండి. కబాబ్ అంత డ్రై కాకపోయినా కొంచెం ఆ రేంజ్‌లో లైట్‌గా వస్తే ఆ టేస్ట్ బావుంటదనేసి ఇప్పుడు చూడండి దీన్ని మళ్ళీ ఇంకోసారి అట్లా కలుపుకొనేసి పొయ్యి మీద చూడండి నూనె కొంచెం బాగా వేడవ్వాలండి. ఇది బాగా వేడైతే ఉడికి అది కలర్ బాగా వస్తదండి. చూడండి ఇలా ఉంటుంది. కొంచెం బాగా నూనె వేగాలండి. బాగా కాగాల. కాగిన తర్వాత ఆ టేస్ట్ అనేది బాగా వస్తది. చూడండి వేగుతాంది బాగా. ఇప్పుడు ఏస్తా ఉన్నాం చూడండి. ఇవి బాగా ఉడకాలండి. చికెన్ అనేది బాగా ఉడకాలి. అంటే దానికి కొంచెం కలర్ చేంజ్ అవుతది. నేను కలర్ ఏమి ఎయలేదండి ఫుడ్ కలరు. కానీ కొంచెం మనం వేసిండే కారం పొడి అవన్నీ కూడా కలర్ రెడ్డిష్‌గా వస్తాయి కాబట్టి, ఆ నూనె చూడండి ఫుల్ బుడగలాగా వస్తది. అంటే ఫుల్ వేడిగా ఉంది నూనె. కొంచెం వేడిగా హై ఫ్లేమ్‌లోనే ఉడికించుకోండి బావుంటది. స్టార్టింగ్‌లో హై ఫ్లేమ్ పెట్టి కొంచెం ఉడికించి మినిమమ్ 5 మినిట్స్ ఉడికించాలండి దీన్ని. ఎందుకంటే చికెన్ కొంచెం బాగా ఇదవ్వాలి కాబట్టి 5 మినిట్స్. లాస్ట్ 2 మినిట్స్ బాగా హై ఫ్లేమ్‌లో పెట్టండి. ఇంకో 3 మినిట్స్ కొంచెం స్లిమ్‌లో పెడితే కొంచెం లోపలగా బాగా ఉడికేస్తది. అంటే మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం అడిషనల్‌గా కూడా చేసుకోవచ్చు. చూడండి అది కలర్ చేంజ్ అవుతా పోతుంది. ఆ చికెన్ అనేది కలర్ అనేది చూడండి చేంజ్ అవుతా ఉంటది. ఎక్కువ దాన్ని కదిలించకండి. అంటే ఒకసారి రెడ్డిష్ వచ్చిన తర్వాత ఒకసారి కలిపితే సరిపోతది. ఎందుకంటే ఈ ఇవి కార్న్‌ఫ్లోర్ అవన్నీ ఏసినాం కాబట్టి ఆ ముక్కల నుంచి అవంతా విడిపోకుండా ఉడకాలంటే మనం కొంచెం కదలీయకుండా చేస్తే సరిపోతుంది. చూడండి కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మనం అడిషనల్‌గా ఇంకొక పెనం పైన నూనె, కరివేపాకు, జీలకర్ర ఏసి పచ్చిమిరపకాయలు ఒక 4 ఏసి చేయించుకోవాలా. అంటే ఇదేమంటే బోన్‌లెస్ ఆ పీసెస్‌కి మనము కర్రీలాగా చేసుకోవాలి లైట్‌గా. అంటే కర్రీ కాదు గ్రేవీలాగా లైట్‌గా గ్రేవీ వస్తుంది. ఆ గ్రేవీగా చేసుకొని మళ్ళీ అడిషనల్‌గా మనము వేయించుకున్న బోన్స్ అన్నీ కూడా దాంట్లో ఏసుకోవాలి కాబట్టి కొంచెం నూనెసేసి కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలేసేసి దాన్ని బాగా కొంచెం లైట్ స్లిమ్‌లోనే ఏలించండి. స్లిమ్‌లో వేయించితే అది కరివేపాకు అనేది నల్లగా మాడదనమాట. తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా దీంట్లో ఏసుకోవాలి కాబట్టి మనం కొంచెం స్లిమ్‌లోనే చేస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అంటుకొని స్మెల్ రాకుండా అంటే బావుంటది. మాడిపోకుండా స్లిమ్‌లోనే వేపితే బావుంటుంది. ఇప్పుడేస్తున్నాం చూడండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకోండి. ఒక స్పూన్ ఏసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసేసి దాన్ని కొంచెం బాగా వేపండి. అంటే స్లిమ్‌లో పెట్టుకొనే వేపండి. అది చూడండి లేకపోతే అడుగంటిపోతుంది. దాంట్లో మాడిపోతుంది లేకపోతే. మాడిపోతే అల్లం అంత టేస్ట్ రాదు కాబట్టి కొంచెం అలా చేస్తా ఉండండి. నూనెలో కొంచెం ఉడికితే చాలది. అదైన తర్వాత మనము టమోటో మరియు పిస్తాలు మనము ఒక 10 పిస్తాలేసుకోండి. మిక్సీకేసి పెట్టుకోవాలా చూడండి. నేను సెపరేట్‌గా ఏసి పెట్టుకున్నాను. టమోటా మరియు 10 పిస్తాలేసుకొని మిక్సీకేసి పెట్టాను. దాన్ని ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ అవ్వాలండి. బాగా మిక్స్ చేసేసి ఇది అంటే బోన్‌లెస్ చికెన్‌కి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! దానికి లైట్‌గా గ్రేవీలాగా దీంట్లో కలిపేస్తామనమాట. దానికి చూడండి ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కొంచెము ఉడకపెట్టుకోవాలండి చూడండి. ఇది కూడా కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టండి కొంతసేపు. ఒక 2, 3 మినిట్స్ పడతదండి. ఇది ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది. కొంచెం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకొక ప్యాన్‌లో పెట్టుకునేసి ఎర్రగడ్డలు ఏయించుకోవాలండి. అంటే ఎర్రగడ్డలు అడిషనల్‌గా కొంచెం నూనె ఏసుకొని 2 ఆనియన్స్ కోసుకొని ఏసుకోండి. అవి ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం దాంట్లో కలుపుకోవాలి కాబట్టి మనము పక్కన ఇంకొక దీంట్లో ప్యాన్ పెట్టుకొని ఆయిలేసుకొని ఎర్రగడ్డలేసుకొనేసి దాన్ని వేయించుకోండి.
చూడండి వేయించుకోండి బాగా. మళ్ళీ పక్కన దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. చూడండి కలర్ అంతా చేంజ్ అయింది కాబట్టి మనం ఇంకా హై ఫ్లేమ్ కొంచెం తగ్గించి ఎర్రగడ్డల్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లో ఉడకాల కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్ పెట్టండి. ఉప్పు వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి, మీ తగినంత. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. కారం అప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ కారం వేసాం కాబట్టి అడిషనల్గా బాగుండదు. కొంచెం తక్కువ ఒక స్పూన్ వేసుకుంటాము. కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. మరియు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అది ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకున్నాను. ఎంపీఆర్ ధనియాల పొడి వేసుకున్నాను నేను. అలాగే మనము జీలకర్ర పొడి వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు. మరి ఎక్కువ వేసుకున్నా అది చేదుగా ఉంటుంది, బాగుంటుంది. హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు. చిన్న స్పూన్ అండి నేను చెప్తాను. హాఫ్ స్పూన్ చిన్న స్పూన్తో వేసుకోండి. పట్టుక వేసుకుని కలిపి వేయించుకోవాలండి. దీన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆ మసాలా అంతా మిక్స్. టమాటో వేసాను కాబట్టి టమాటో బాగా ఉడికేసింది. పసుపు అది ఎంత కలుస్తుంది కదా. ఇప్పుడు కలర్ కూడా మనకి అంటే ఫుడ్ కలర్ ఏమీ వాడుకోకుండా ఈ కలర్ చాలండి. పక్కన ఇది రెడ్ చేసుకోండి. ఆనియన్స్ ఉన్నాయి కదా, పక్కన రెడ్ అయితే కావాలండి. బాగా ఎర్రగా వచ్చేలాగా వేసుకుంటున్నారు పక్కన. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకునేసి మళ్ళీ టమోటాల్లో ఆనియన్స్ హై ఫ్లేమ్ పెట్టేసి అది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. అది కొంచెం ఎర్రగడ్డలు అనేవి బాగా ఎర్రగా అయిన తర్వాత మనం దీంట్లోనే మిక్స్ చూడండి. ఇలా అయిపోయిన తర్వాత ఎర్రగడ్డలని మనం దాంట్లో వేసుకొనేసేయాలి. అంటే మనము పక్కన పెట్టుకున్నాం కదా మసాలా, దాంట్లో వేసుకోవాలన్నమాట. దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకునేయాల ఆనియన్స్ అని. ఇప్పుడు చూడండి దీంట్లో వేసుకునేయాల. ఇది మనకి బోన్లెస్ బిర్యానీకి గ్రేవీ లాగా అనమాట. నీట్గా అంతా కూడా వేసుకొనేసి చూడండి. ఇప్పుడు మనము ఫ్రై ఇంకొంచెం మసాలా చికెన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఆ చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోండి చాలు. ఒక స్పూన్, మరి ఎక్కువ వేసుకున్న బాగుండదు. ఒక స్పూన్ అంతా వేసుకోండి చాలు. అంటే చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకోవాలా. అంత కలుపుకోవాలా బాగా కలుపుకొని అలాగనే. కొంచెం ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. బోన్లెస్ కదా, అంటే ఇది డబుల్ ప్రాసెస్ అనమాట. బోన్లెస్కి చేసేది సపరేటు, మరియు ఇంకోసారి రైస్ అంతా కూడా ఉడికించుకోవాలి కదా, అది సపరేట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చూడండి ఇదంతా ఇంత రెడీ అయింది. మనం ఇప్పుడు కొంచెము వాటర్ పోసుకోవాలా. అంటే ఇది గ్రేవీ దాంట్లో పీసెస్ వేస్తాం కదా, మనము ఆల్రెడీ కబాబ్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి మిక్స్ చేసుకోవాలంటే కొంచెం వాటర్ కావాలా. అది వేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెంసేపు ఉడికేకి పెడతాం కదా, అందుకని కొంచెం వాటర్ చూసి వేసుకోండి. చాలా డ్రైగా ఉన్న బాగుండదు, కొంచెం వాటర్ అనేది ఉండాలన్నమాట. అందుకని నేను ఒక హాఫ్ కప్ వేసుకున్నాను చూడండి. ఆ కప్పుతో హాఫ్ కప్ వాటర్ వేసినాను నేను. హాఫ్ కప్ వాటర్ వేసేసినాను. కొంచెం ఉడకాలండి, అది కొంచెం ఉడకాల. వాటర్ అంతా వేసిన తర్వాత బాగా కలపెట్టండి. ఆ ఎర్రగడ్డలు కూడా ఉడికేస్తాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చూడండి అది ఉడుకుతుంది బాగా. ఇప్పుడు మనము వేయించి పెట్టుకునేవన్నీ మిక్స్ చేద్దామండి. అది సైడ్లో పెట్టుకున్నాం కదా, అప్పుడు వేయించి దాన్ని ఇప్పుడు ఈ మసాలాలోకి యాడ్ చేసేయాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలా. చూడండి అట్లా కలుపుకొనేసి కొంతసేపు ఉడికేకి వేసేయాలండి. ఇది బోన్లెస్ అనమాట, బోన్లెస్ చికెన్. ఇది గ్రేవీ లాగా ఉంటుంది. అంటే లైట్గా ఇది ఉడకాలండి. ఉడికిన తర్వాత ఆ ఆయిల్ అంతా కూడా ఉండదు. నూనె మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మేబీ తక్కువ అవుతుందేమో అనిపించింది, అందుకని కొంచెం వేసుకుంటున్నాను. అంతా సెట్ చేసింది అయిన తర్వాత ఇది కూడా ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి మనము. కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. టేస్ట్ బాగుంటుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టేసేసి
5 మినిట్స్ వదిలేయాలండి. బాగా ఉడుక్కుంటుంది అది. తర్వాత మనము ఫ్లేమ్‌లో పెట్టేసి నెక్స్ట్ మనం బిర్యానీకి రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఇంత పెట్టేసి వదిలేసేది దీనిక. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇది కూడా ఎర్రగడ్డలనే ఫ్రై చేసుకునేదానికండి. ఆ ఎర్రగడ్డలు ఫ్రై చేసుకొని పెట్టుకోవడం. ఎందుకంటే బిర్యానీకి మనము ఈ బాస్మతి రైస్‌కి ఏసేటప్పుడు బిర్యానీ ఇవన్నీ ఏయకండి. బిర్యానీ ఇవన్నీ ఆకు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అంటే సెట్ అంతా వస్తాయి కదండీ! చెక్క, మొగ్గ, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా మనము బిర్యానీకి ఏసేవన్నీ ఏసేసి, ఇది మనము బాస్మతి బిర్యానీ కోసం చేసుకుంటా ఉండేదండి. అంటే లేయర్ల ప్రకారం మనం మసాలా వేయాలి కాబట్టి దానికోసం మనము సపరేట్‌గా యాడ్ చేసుకుంటాము. అది బోన్‌లెస్ చికెన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుంటున్నాము. బిర్యానీ దానికి రెడీ చేసుకుంటున్నాము. చెక్క అవి వేసి ఆయిల్ వేసేస్తారండి. ఇది కొంచెం వేపుకోవాలా. కొంచెం వేపుకొని స్మెల్ వచ్చే వరకు వెయిట్ చేయాలా. చూడండి ఆయిల్ వేసి వేపుకుంటున్నాను దాన్ని. నెక్స్ట్ చూడండి ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేయాలండి దానికి. వేసుకొని బాగా వేగించాలండి. ఇది కూడా సేమ్ అంతే, రెడ్ కలర్ వచ్చే వరకు. ఇది చూడండి సైడ్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇది ఆనియన్ కోసం, బిర్యానీ కోసం మనం రెడీ చేస్తున్నాము. పక్కనే బోన్లెస్ చికెన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ కోసం అనేది ఇది ఎర్రగడ్డలు అన్నీ వేసి కూడా అవి రెడ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలా. కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎందుకంటే ఎర్రగడ్డలు కొంచెం బాగా ఉడికిన తర్వాత టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం ఉప్పు వేయండి. లైట్‌గా ఉప్పు వేస్తే ఎర్రగడ్డలు అనేవి త్వరగా మెత్తబడతాయి. అలాగే టేస్ట్ ఉంటుంది. అంటే కొంచెం ఉప్పు పడితే టేస్ట్ అనేది ఎర్రగడ్డలకి బాగుంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోండి. లైట్‌గా, చాలా కాదు, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని వేస్తే ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మనకి తినేటప్పుడు కూడా అది బాగుంటుంది. ఈ ఆనియన్స్ చూడండి కొంచెం ఉప్పు వేసుకునేయండి. ఉప్పు వేసుకోవాలా. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలండి. మళ్ళీ కారం పొడి కూడా వేసుకోవాలా. కారం పొడి 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇది బిర్యానీ కోసము, మనం బిర్యానీ కోసం మసాలా చేసుకుంటున్నాము. దీనికి సపరేట్ కారము వేసుకుంటున్నామండి. మీ కారం చూసుకొని వేసుకోండి. మేము కారం కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకున్నాము. మరి పసుపు, అర్ధం స్పూన్స్ పసుపు, మరియు జీలకర్ర పొడి, మరి బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి. ఇది ఎందుకంటే బిర్యానీ కోసం చేస్తున్నాం కాబట్టి మసాలా అది కూడా వేసుకోవాలి మనము. చూడండి బిర్యానీ మసాలా వేస్తున్నాము. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోండి చాలు. 1 స్పూన్ సరిపోతుందండి. 1 స్పూన్ మసాలా వేసుకొని వేసేయాల. మళ్ళీ అదిన తర్వాత మనం కళ్ళు తిప్పుకోవాలి. దాన్ని అంతా కూడా ఆనియన్స్తో పాటు అది కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. దీంట్లో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి మనము, ఎందుకంటే ఇది బిర్యానీకి యాడ్ చేస్తాం కాబట్టి. చూడండి ఫుడ్ కలర్ కూడా లేకుండా కలర్ అనేది బాగా చేంజ్ అయింది. కలర్ఫుల్గా ఉంది చూడండి. బాగా వేగాలండి ఇది. ఇది కూడా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టండి. చూడండి కలర్ రెడ్గా ఉంది. వన్స్ మనకు రైస్కి వేసిన తర్వాత ఆ కలర్ అనేది దానికి యాడ్ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తర్వాత స్లిమ్ కొంచెం తగ్గించండి, స్లిమ్లో పెట్టండి. మళ్ళీ మనము జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్ వేసుకోవాలా. మరియు 1/2 కప్ అప్పుడు వేసాను కదా, ఇంకా 1/2 కప్పు దీంట్లో ఇప్పుడు బిర్యానీ దీనికి వేసేయాలండి. కర్డ్ వేస్తున్నాం చూడండి, 1/2 కప్ వేసేసాము. వేసిన తర్వాత బాగా కలిపిపోవాలండి. దీన్ని కూడా ప్రాసెస్ చాలా ఎక్కువ టైం పడుతుంది. టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయాలి మీరు, చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉందండి. తిని చూసాము కదా, బాగుందండి టేస్ట్ కూడాను. చూడండి ఇట్లా
కర్డ్ అంతా వేసేసిన తర్వాత కర్డ్ బాగా ఉడికిన తర్వాత అది కొంచెం ఫుల్ ఆయిల్ ఆయిలీగా ఇది వస్తుంది రెడీ అయ్యి సైడ్లో అంతా మీకు ఆయిల్లో చూడండి ఇలా ఇలా వచ్చేంత వరకు వేపుకోండి. అంటే 2-3 మినిట్స్ పడుతుంది. దాన్ని బాగా వేపుకోండి. నెక్స్ట్ మనం బిర్యానీకి రెడీ చేసుకుందామండి. చూడండి దీంట్లో మనం 2 కప్పులు బియ్యం వేసుకున్నాం కాబట్టి ఒక 6 కప్పులు వాటర్ వేసుకోండి. బాస్మతి రైస్ చేసేకి 6 కప్పులు వాటర్ వేసుకోండి. అంటే బియ్యము ఉడికేదానికోసమని 6 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేడవ్వాలండి. అంటే మామూలుగా మనము బిర్యానీకి ఏమైతే ఆ బిర్యానీ ఆకులు అన్నీ వేస్తామో దీనికి కూడా మనం వేయాలన్నమాట. 6 కప్పులు వేసిన తర్వాత మనము అవన్నీ మిగతా అవన్నీ కూడా మనము వేసుకుంటూ పోవాలన్నమాట. ఇది బిర్యానీ రైస్ కోసం మనం వేస్తాం ఇప్పుడు. అప్పుడు చేసింది బిర్యానీ మసాలా దానికోసం వేస్తామండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిర్యానీ రైస్ ఉడికిచ్చే దానికోసం అది 80% ఉడకాలంతే. నేనైతే 80% ఉడికిస్తానండి. 85% ఉడికిస్తాను. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉడికిస్తాను. కొంచెం ఉడికితే బాగుంటుందనేసి. బట్ బాస్మతి రైస్ ఎక్కువ ఉడికితే నున్నగా అయిపోతుందని అంటారు. ఏం కాదండి. దానికి మనము కొంచెము నెయ్యి వేసుకుంటే అది అంతగా ఏం నున్నగా ఏం కాదు, బాగుంటుంది. అడిషనల్గా దీన్ని నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూడండి బిర్యానీ మసాలా వస్తుంది కదా, దాన్ని వేసేసేయాల మీరు. బిర్యానీ మసాలా వేసేసి మనం కొంచెము బాగా ఉప్పు వేసుకోండి. కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం మేము. చూడండి ఉప్పు వేసుకునేసి కొంచెం ఉడకాలండి బాగా. ఇవి బాగా మరలిన తర్వాత మనం నెయ్యి వేసుకోవాలా. ఇప్పుడే వద్దు. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇది బాగా ఉడకాల. ఉడికిన తర్వాత నెయ్యి వేసుకుంటే మనకి దాంట్లో కలిసిపోతుందండి. ముందే వేయకూడదు మనము. ఇప్పుడు చూడండి నెయ్యి వేసుకోండి. ఒక స్పూన్ వేసుకోండి నెయ్యి. అప్పుడు మనకి అన్నం అది రైస్ అనేది బాగా ఉంటుందండి, నున్నగా కాకుండా. అంటే కొంచెం ఎక్కువ ఉడికిస్తాను కాబట్టి నేను ఎలా అయినా సరే దాన్ని అట్లా కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి వేస్తే కొంచెం జీర్ణం అవుతుంది కూడా అని అంటారు. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. చూడండి బాగా ఉడికేసింది. ఇప్పుడు నెయ్యి వేసినాం కాబట్టి ఫుల్ దాంట్లోకంతా ఇదైపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలా. రైస్ వేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. మనం బాగా ఉడికించాలి దాన్ని. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఉడికేస్తుంది. బాస్మతి రైస్ అండి ఇది. చూడండి అంతా రైస్ అంతా వేసిన తర్వాత మనం ఒకసారి మాత్రమే తిప్పాలండి. ఎందుకంటే అవి మళ్ళీ బాగా 2 అవర్స్ నాన్నాయి కాబట్టి విడిగిపోతే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము లైట్గా అలా అనేసి వదిలేసేయాలి. చూడండి ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా అయిపోతుంది. చూడండి మసాలా అంతా బాగా దానికి ఇడికేసి ఉంటుంది. అలా చేసేసి ఫస్ట్ ఒక లేయర్లో మనం మసాలా వేసి పెట్టుకున్నాం అప్పుడే, దాని మీద ఇలా రైస్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. రైస్ లేయర్ లాగా వేసుకునేసి ఇలా రైస్ని తీసేసి దాన్ని చూడండి ఫుల్ అది అంటే నేను కొంచెం ఎక్కువ ఉడికించినాను కదండి, అందుకే ఇలా వచ్చింది. కొంచెం లేకపోతే కొంచెం తక్కువగా ఉడికిస్తే నీకు ఇంత ఇదిగా రాదు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇది ఒక లేయరు. ఇది అయిన తర్వాత మళ్ళీ మనం దానిపైన కొంచెం మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకునేసి లేయర్ ప్రకారం వేసుకునేసాలండి. అది అయిన తర్వాత మనం 5 మినిట్స్ మళ్ళీ స్లో ఫ్లేమ్లో పెట్టేసేయాలండి. 5 మినిట్స్ పెడితే సరిపోతుంది. చూడండి మసాలా మనం వేసుకున్నది పక్కనే పెట్టుకున్నాము, దాన్ని లేయర్ల ప్రకారం వేసుకోవాలా. బిర్యానీ రైస్ కోసం మనం వేసుకుంటున్నాము. చూడండి ఇది ఇంకొక లేయర్ కోసం కొంచెం మసాలా వేసుకునేది. ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కదండి, కలిపి పెట్టుకున్నాం కదా మనము, అదే మసాలాని ఇట్లా లేయర్లుగా మనం వేసుకుంటూ పోవాలండి. చూడండి లేయర్స్ వేసుకున్నాం చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రైస్ వేసుకోవాలా. దానిపైన ఇంకోసారి రైస్ వేసుకొని లాస్ట్లో మళ్ళీ ఇంకోసారి మసాలా అంతా కూడా వేసేసేయాలండి. మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసిన తర్వాత మళ్ళీ మనము అంతా కూడా ఒకసారి కలుపుకొనేస్తే మనకి బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోతుందండి.
చూడండి ఇది కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మా ఫ్రెండ్స్ అంతా కూడా తిన్నారు, బాగుందని అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. బాగుంది, ట్రై చేయండి. చూడండి అట్లా లేయర్లుగా వేసుకోండి. నేను ఎక్కువ మసాలా వేయలేదండి, కొంచెం లైట్గా మసాలా వేసినాను. రెస్టారెంట్లో మేము తిన్నవన్నీ కూడా ఇదే టేస్ట్ ఉన్నాయండి, బాగున్నాయి. అంటే రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇది. చూడండి అట్లా లేయర్లు వేసుకుంటా. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామండి, హాఫ్ కేజీ రైస్ తీసుకున్నామండి మేము. అలా చేసేసి చూడండి లాస్ట్లో మనం మూత పెట్టేసి 5 మినిట్స్ దాంట్లో స్లిమ్లో పెట్టేసి వదిలేసేయాలండి. చూడండి ఆ తర్వాత తీసేసి 5 మినిట్స్ ఇచ్చేయాలండి. అది అయిన తర్వాత రెడీ అయింది చూడండి. ఇది బోన్లెస్ చికెన్ అండి. బోన్లెస్ చికెన్కి మరి ఎగ్ వేసి ఇది చూడండి, ఇది బిర్యానీ. 2 కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది బోన్లెస్ చికెన్ అండి, గ్రేవీలాగా ఉంటుంది. చూడండి వేడివేడిగా పెట్టాను ప్లేట్లో. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.